వెల్కమ్ టు జిప్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు పనికృష్ణ శర్మ గారు. గురువుగారు ఏంటంటే మనకి అనేక విషయాల్ని, ఎవరు చెప్పని విషయాలను కూడా గురువుగారు మనకు అనేక వీడియోల్లో చెప్పారు. ఈరోజు ఏ విషయాలు చెప్తారనేది గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీరామ జయమ్మ, నమస్తే. ఎలా ఉన్నారు గురువుగారు? బాగుంటుంది గురువుగారు, మనం శని గురించి చెప్పుకుంటూ ఉన్నాము. ఇది గడిచిన వీడియోస్ లో కూడా కొన్ని శనికి సంబంధించిన రెమెడీస్ కూడా మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ఏంటంటే చాలా మంది మేము ఈ మంత్రాలు చేసేము, అయినా కానీ మాకు ఈ శని అనేది బాధ అనేది పోలేదని చెప్పేసి కొంతమంది గురువుజీల దగ్గరికి వెళ్తున్నారు, కొంతమంది స్వామీజీల దగ్గరికి వెళ్తున్నారు, పూజలు అంటున్నారు. ఒక 20,000 30,000 అన్నా కానీ చేయించుకునే వాళ్ళు ఉన్నారు. కానీ చేయించుకున్నప్పటికి కూడా దీని నుంచి, ఈ బాధ నుంచి మేము రిలీఫ్ అవ్వలేదు అని చెప్పేసి మనకి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, కాల్స్ కూడా వస్తున్నాయి. ఇలా ఉన్నప్పుడు అసలు మనం చాలా తక్కువ ఖర్చుతో, లేకుంటే ఖర్చు లేకుండా అయినా శని బాధ నుంచి తప్పించుకోవడానికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? శాశ్వతంగా శని బాధలు పోవడానికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? మీరు ఈ ప్రశ్న ఇంత క్రితం వీడియో కూడా కొన్ని వీడియోలు మన యొక్క ఛానల్లో చేశాను. అవును గురువుగారు. నేను ఇంతకుముందు చెప్పాను, పశ్చిమో ధనురాకారం శనేశ్వరాయ శిమగ్నిరగ్నిబిక్కరన్నస్తపతు సూర్య శంభాతో వాత్ అంటే ఆ మంత్రం అనే అర్థంలోనే అంతా ఉంది శనికి సంబంధించినటువంటి. నీలాంజన సమం అందరు తెలిసిందే. నేను ఇంతకుముందు క్రితం వీడియోస్లో మీరు మంచి రీసెర్చ్ చేసి వచ్చారు, నన్ను అడిగారు. 20,000 25,000 ఖర్చు అనేది అంటే జనరల్గా జరిగేది ఏంటంటే శని అనేసరి ఒక పెద్ద ఇష్యూ అవుతుంది, అది నేను ఒప్పుకుంటాను. అవును గురువుగారు. చేసి దానికి ఒక రుద్రాక్ష, సప్తముఖి రుద్రాక్ష వాడమని, శని యంత్ర ధారణ చేయమని ఇట్లాంటివన్నీ చెప్తూ ఉన్నారు. తప్పేం లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది, మనం ఏం చేయలేము. వెళ్ళి నేను దాంట్లోనే సముద్రంలో దూకుతా అంటే మనం ఏం చేస్తాం చెప్పి, మనమే ఉంటాం సముద్రం దూకు, సముద్రాన్ని ఈదుకుంటూ రావడానికి మనం ప్రయత్నం చేయి అని నువ్వు అంటున్నావు. శనికి ఇంతకుముందు చెప్పిన ఎన్నో పరిహారాలు చెప్పాను. ఇంకా కూడా మీరు అన్నట్టు అందుబాటులో ఉండేటటువంటి పరిహారాలు ఏమని అడిగారు కాబట్టి అందుబాటులో ఉండే పరిహారాలు ఏం జరుగుతుంది ఇంకా అంటే, మీరు సోమవారం నాడు ఇంతకుముందు చెప్పాను, ఆ యొక్క మీరు నీరు తెచ్చుకుంటారు సెటిల్మెంట్ కావడం కోసం. కానీ శనికి సంబంధించిన ఇక్కడ నదీ సంగమంలోకి వెళ్ళి ఆ పాత బట్టలు వదిలేసి బిందెలోనో లేకుంటే వాటర్ బాటిల్లోనో నీళ్లు తెచ్చుకొని ఇంటికి తీసుకొచ్చుకోండి అని చెప్పాను. 5 సోమవారాలు సరిపడా నీళ్లు తెచ్చుకోండి, కొద్దిగా అయినా సరే తెచ్చుకోండి అని చెప్పాను. ఆ సోమవారం మీరు ఆ యొక్క గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని మీరు చేసుకోవాలనుకుంటే, ఆవ నూనెతోటి శివాలయంలో సోమవారం అనేది దీపం పెట్టండి. ఇంతకుముందు చెప్పాను, ఇనుప ప్రమిదలో కొబ్బరి దీపం పెట్టాలని చెప్పాను. అదైనా సరే, కానీ నల్ల ఒత్తి వాడడం కరెక్ట్. ఇవన్నీ కూడా శని హోర అని ఉంటాయి చెప్పాను నేను. శని హోర అంటే శని హోరలు చేసుకుంటే ఇంకా మంచిది, ఈ శని హోరలు చేసుకుంటే ఇంకా మంచిది. అదేవిధంగా మీరు వెళ్ళినట్టు సోమవారం ఇంకా ఏమేమి చేసుకోవచ్చు అంటే, ఇంతకుముందు చెప్పాను నేను, జేహి విధి హోయ్ నాత్ ఇట్ మోరా కరాహు సో వేగి దాస్ మో ఇన్ తోరా అనే ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని వీలైన సార్లు చదువుకోమని చెప్పాను. అదేవిధంగా మీ యొక్క దాన్ని బట్టి ఆ యొక్క బ్రాహ్మణుడు అక్కడ ఆ యొక్క బ్రాహ్మణుడు పురుష సూక్తము, నమ్మకము, చెమకము, రుద్రము, ఈ రుద్రం ఎన్నో ఉంటాయి, అవి చదువుకోవచ్చు అని చెప్పాను. అదేవిధంగా శివ కవచం చదువుకోవచ్చు. అదే శ్రీ కాల భైరవాష్టకం కూడా చదివించుకోవచ్చు. దానితో పాటు ఆ సోమవారం నాడు ఆ యొక్క శివుడికి పసుపు రంగు పూలతో ఉన్నటువంటి, పసుపు రంగు పూలు ప్లస్ గరిక దండ, పసుపు రంగు పూలు రాస్తున్నాను, కన్ఫ్యూజ్ అవుతారు. పసుపు రంగు పూలు ప్లస్ గరికలతో చేసిన దండ. దీంట్లో గరికలు ఎన్ని పెట్టా, మాది ఒకటి ప్రశ్న వస్తుంది. మీ వయసు ఎంత ఉందో అన్ని పూలు పెట్టుకోండి, అన్ని గరికలు రెండింటిని సపరేట్గా టై చేసుకుంటూ వెళ్ళండి. టై అంటే కట్టుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత అదే రోజు మీరు మరి వచ్చిన భక్తులు కూడా ఇవ్వాలి కాబట్టి శనిగలతో తాలింపును వేయండి. మంచిగా శనిగల తాలింపు అంటే మీకు తెలిసింది. తర్వాత పాయసం అనేది నైవేద్యంగా పెట్టండి. ఇట్లాంటివి ఇంకా మీరు శనికి సంబంధించి చేసుకోవచ్చు. ఇంకా నువ్వు శని అనేవాడు బాధ పెడితే, ఇంత సింపుల్ రెమెడీస్ చెప్పినా ఇంకా నువ్వు బాధ పెడితే, ఇంకా మనం జాతక పరీక్షణ చేసి శనికి సంబంధించినటువంటి హోమాది జపాలు, ఇంకా దానికి వేరే ఉంటుంది, ఆ సబ్జెక్ట్ అంతా వేరే ఉంటుంది. అది మనము కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారాలు. నాకు తెలిసి ఇన్ని రెమెడీస్ నేను చెప్పే దాంట్లో మీరు ఒక 5 రెమెడీస్ ప్రశాంతంగా మనస్ఫూర్తిగా చేసుకుంటే చాలు. ఎందుకంటే శని అనేవాడు ముఖ్యంగా కెరీర్ని దెబ్బకొట్టడానికి ప్రయత్నం చేస్తాడు, హెల్త్ని ఆలోచన దెబ్బకొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనం ఏ డైరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఆ డైరెక్షన్లో మనం శనిని పట్టుకోవడానికి వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా చేసుకుంటూ మా శని బాధ నుంచి మీరు నివారణ కావచ్చు. ఇవి చెప్పినటువంటి ఎలనాడు శనిలో పనికొస్తాయి. మీకు ప్రతిభకు తగ్గ ఉద్యోగం శని ద్వారా సంపాదించుకోవడానికి పనికొస్తాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి వెళ్ళడానికి పనికొస్తాయి. శని అనేవాడు మీ హెల్త్ పాడు చేసుకుని ఇట్లాంటివన్నీ పనికొస్తాయి. ఇంకా చాలా ఉంటాయి శనికి సంబంధించినటువంటి పరిహారాన్ని. ఇంతకుముందు అడిగాము, శనికి సంబంధించిన బాధ పెట్టడు శని మనల్ని బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు, దాన్ని మనం భరించుకుంటూ మనం బయటపడాలి. శని గనక మంచి చేశానుకో,
అతను నీకు ఇచ్చేటువంటి ఐశ్వర్యం వేరు, నీ జీవితంలో ఒక మంచి పేరు ఇస్తాడు, మీ నీ చుట్టుపక్కల నీకు మంచి పేరు, ఇట్లాంటివి చాలా ఉంటాయి. శనికి సంబంధించి ప్రతిభ ఇస్తాడు. ఏదైనా స్కిల్ ఎట్లా ఇస్తాడంటే, శని పట్టింది అంటే కదా, అట్లా స్కిల్ కూడా అట్లా పట్టి అంటే బ్రెయిన్ అంత షార్ప్గా చేస్తాడు. కుజుడు తర్వాత శని చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇంత మంచి విషయాలు ఇంతకుముందు క్రితం వీడియోస్ కూడా చూడండి, శనికి సంబంధించినవి ఉంటాయి. ఇంకా ఉన్నాయి, అవి మళ్ళీ మనం మిగతా వీడియోస్లో కూడా చేద్దాం. నాకు తెలిసి ఇవి సరిపోతాయి. కాబట్టి ఏదైనా ఇంకా ఏమైనా కావాలనుకుంటే ఈ ఛానల్ ద్వారా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ గుర్తుపెట్టుకోండి. నేను ఈ విషయం ఖచ్చితంగా చెప్పాలి. ఈ విషయం మీకు ఛానల్లో శనికి సంబంధించి కరెక్ట్ జడ్జిమెంట్ చేసుకుంటే శనితో ఆటలు ఆడుకోండి. జాతక పరిశీలన చేసు అంటే మీకు గ్యాస్ట్రిక్ సమస్య వచ్చిందయ్యా, ఆ గ్యాస్ట్రిక్ సమస్య బాగా వచ్చినప్పుడు ఏమైతే మీకు చెస్ట్లో పెయిన్ వస్తుంది. కొంతమంది ఏమనుకుంటారు అది గుండె పెయిన్ అనుకుంటాం, చెస్ట్ పెయిన్ మీకు చాలా మందికి ఇది ఉంటుంది. కానీ గ్యాస్ట్రిక్ ఏం చేస్తే అన్నిటి భాగాలను అది గ్యాస్తో నింపి ఇబ్బంది పెడుతుంది. గ్యాస్ టాబ్లెట్ ఏదో వేసుకుంటారు, అప్పుడు ఏమైతే రిలీఫ్ అవుతుంది. నువ్వు గ్యాస్ టాబ్లెట్ వేసుకోకుండా గుండె పెయిన్ వచ్చింది అనుకోని గుండె టాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుంది, లేనిపోని రోగాలు వస్తాయి. అట్లే అదేవిధంగా శని కూడా ఏంటి, నువ్వు కరెక్ట్గా జడ్జి చేసుకోవాలి. నువ్వు శనికి బాధగా ఇంకా ఎన్నో ఉంటాయి జాతకాలలో, సెటిల్మెంట్ కాకుండా ఎన్నో ఉంటాయి. నువ్వు శని అనుకోని శనికి సంబంధించిన ప్రయోగాలు చేసేవు. అదే చెప్తున్నాను, నేను ఏమంటున్నాను, శనిని మీరు అటాక్ చేయలేరు, డిఫెన్స్ చేయలేరు, న్యూట్రలే. నువ్వు లేనిపోని శని ఏదో ఉందనుకొని ఎవరో చెప్పారని చెప్పి శనికి సంబంధించి ఇవన్నీ పరిహారాలు చేసుకుంటూ అనవసరం ఆయన నువ్వు కెలుక్కున్నట్టు అవుతుంది, ఆయన అనవసరం నువ్వు ఆయన ఏదో చేసినట్టు అవుతుంది. దయచేసి ఇవన్నీ ఉంటాయండి. అందుకే మంచి గురువు, మంచి టీచరు, మంచి శాస్త్రం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎస్ అయ్యా ఇవన్నీ ఉన్నాయి, ఈ విధంగా చేసుకో అని చెప్తాడు. ఆ శని జాతకం అంటే చెప్పాను, డిగ్రీ ఆఫ్ రొటేషన్ ఇస్ జాతకం. ఇక మూర్ఖులకు నేనైతే చెప్పాను, నాకు అంత టైం లేదు. అవగాహన ముఖ్యం. దేవుడు ఉన్నాడా లేదంటే అవగాహన ముఖ్యం, గ్రహాలు ఉన్నాయా లేదంటే అవగాహన ముఖ్యం. అవగాహన లేకుండా నువ్వు మూర్ఖంగా వాడేస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పు. కాబట్టి క్రితం వీడియోస్ చూడండి. ఇంకా ఇది టెక్నికల్గా ఇవన్నీ కూడా నేను కొంతమందితో చేయించాను, తక్కువ ఖర్చుతో బయటపడ్డారు. సో ఈ శాస్త్రాన్ని అమ్ముకోకపోవడం మంచిది. దాని ద్వారా మన శాస్త్రానికి, మన భారతదేశంలో ఉన్న సనాతన ధర్మానికి బ్యాడ్ నేమ్ వస్తుంది తప్పించి, ఇవి బాగా ఎక్కడో అందరితో ఇన్పుట్స్ తీసుకున్నట్టుంది, ఎంతో మందితో డిస్కషన్ చేసి క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటుంది. వెరీ గుడ్ అమ్మా, నీకు దీర్ఘ ఆయుష్మాన్ భవతి. మంచి క్వశ్చన్స్ అడుగుతున్నాం వచ్చినప్పటి నుంచి. సో ఈ ఛానల్ వారు ఈ వీడియో 10 మందికి అందజేయాలని కోరుకుంటూ శ్రీరామ జయం. చాలా చక్కగా వివరించారు గురువు గారు, ధన్యవాదాలు.